ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలి కానీ పెట్టుకుంటే పోతాయేమో ముట్టుకుంటే పోతాయేమో అంటే అన్నీ అంతే. ఇంకా ఇలా పిచ్చులు కొట్టు బతకడమే. అక్కడ కొంతమంది చూడండి, అట్టిపళ్ళు పట్టుకొచ్చారనుకో ఇంట్లోకి, అక్కడ ఉంటాయా ముందు కొంచెం కుళ్ళిపోయి ఉంటుంది, అది తింటాడు. కుళ్ళు బతుకంటే ఇదే. అది వదిలేరదా, శుభ్రంగా ఉన్నది తిను, ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు. పాడైందే తిన్నాడు, రేపటికి ఇంకోటి పాడవుతుంది, మళ్ళీ అది తింటాడు. వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది. ఇలాగా సింపుల్ ఎగ్జాంపుల్. తెలివైన వాడు ఏం చేస్తాడో, నీ గుళ్ళు బతుకు నీదైన వాడు శుభ్రంగా నవనవలాడే అట్టిపడి తీసుకుని తినేస్తాడు. గొడవలేదు, వాడు మన్నాడు పోయినా పర్వాలేదు, వాడికి దక్కేది ఎదురు దక్కింది. ఇది పోతుందేమో ఇది పోతుందేమో, ఆ పోయేలోగా ఎవరికైనా ఇచ్చారదా, శుభ్రంగా ఉన్నది తినరాదా? ఇంకా తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు, కుళ్ళిపోయిందని బయట పారాయకుండా దేవుడి నైవేద్యానికి మనకు వస్తుంటాడు. దేవుడు ఎంత అమాయకుడో. మొత్తం అదేంటి, వస్తువు మనకు ఏదో రకంగా ఉపయోగపడాలి, అంత అవసరం అమ్మా. కుళ్ళిపోయిన అరటిపండు ఏంటి అంటే మన మైండ్. దాని తర్వాత చెత్త సినిమాలు, ఎనిమల్ లాంటి సినిమాలు, మళ్ళీ వెబ్ సిరీస్, అందులో ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేసి చూపిస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలివైన వాళ్ళు మంచి అరటిపండు తింటారు అని అన్నారు కదా ఆయన. ఆ మంచి అరటిపండు ఏంటి అంటే యోగా, ధ్యానం. ఆ కుళ్ళిపోయిన మైండ్ని దాటాలంటే యోగా, ధ్యానం చేయాలి, వేరే మార్గం లేదు. ఓం నమ శివాయ, శంభో శంకర.